ప్రైజ్ ద లార్డ్. ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు. ఈరోజు దేవుని వాక్యమును మనం ధ్యానం చేసుకుందాం. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయము 13వ వచనం. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగిన దానికంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపనీయుడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకున్న మార్గమును కలుగజేయను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరుడితో దేవుడు తెలియచేస్తున్న మాట ఏమిటంటే, మీకు కలుగుతున్న శ్రమలు కానీ ఇబ్బందులు కానీ అవి మనుషులకు కలుగు శోధనలు తప్ప మరేమీ కాదు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మీరు అనుకుంటున్నారు అనేక పర్యాయములు, లేకపోతే నేను కూడా అనుకుంటూ ఉంటాను, ఎన్నో కష్టాలు వచ్చేసినాయి, ఎన్నో ఇబ్బందులు వచ్చేసినాయి, వీటిని తప్పించుకోలేకపోతున్నాను, వీటిని నుంచి బయటపడలేకపోతున్నాను, ఎందుకు నా బ్రతుకు, దేవుడు నన్ను ఎందుకు ఇలాగ ఇబ్బంది పెడుతున్నాడు అని దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నట్లుగా మనం కనబడుతూ ఉంటాం. అయితే అవి ప్రతి మనుషునికి సంభవించేటటువంటి శోధనలే. ఈ భూమి మీద జన్మించిన తర్వాత వాటిని రుచి చూడక తప్పదు అనేది నా యొక్క అభిప్రాయం. ఎందుకంటే సముద్రము అన్న తర్వాత అలలు, జీవితము అన్న తర్వాత కష్టాలు రాకుండా మానవు. సముద్రంలో అలలు లేకపోతే దాన్ని సముద్రం అనరు. జీవితంలో కష్టాలు సుఖాలు అనేవి లేకపోతే దానిని కూడా జీవితము అనలేము. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నీకు కలుగుతున్నటువంటి ప్రతి వేదన, ప్రతి బాధ కూడా ప్రతి మనుషునికి సంభవించేటటువంటిదే. అయితే మీరు సహింపగలిగిన దానికంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపనీయుడు. శోధన వచ్చింది, శోధకుడు వచ్చాడు మీ దగ్గరికి, మీరు ఎంతవరకు సహింపగలరో దాన్ని మీకు ఇవ్వగలడు. దానికంటే ఎక్కువ ఇస్తే మీరు తట్టుకోలేరని తండ్రి అయినటువంటి దేవునికి తెలుసు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన నీకు ఎక్కువ శోధన ఇవ్వడు. అంత మాత్రమే కాకుండా సహించుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకును మార్గమును కూడా నీకు అనుగ్రహించును. ప్రైజ్ ద లార్డ్. చూడండి, శోధన వచ్చినప్పుడు దాని నుండి విడిపించడానికి కూడా నీకు మార్గాన్ని, అంటే ఒక గృహలోకి నువ్వు ప్రవేశించినప్పుడు దాని నుంచి బయటకు వచ్చే మార్గం కూడా నీకు తెలిసి ఉండాలి, లేకపోతే గృహలో బందీ అయిపోయి ఉండిపోతావు. అలాగే శోధనలో ప్రవేశించిన నీవు ఆ శోధన నుంచి బయటకు వచ్చే మార్గాన్ని దేవుడు ఆల్రెడీ నీకు సిద్ధపరిచాడు. దాన్ని తెలుసుకుని, ఆ తాళం చెవిని తెలుసుకుని ఆ శోధన నుండి బయటకు వచ్చే ఆలోచన మనం చేయాలి. చాలామంది ఏం చేస్తున్నామంటే, దాంట్లో శోధన వచ్చినప్పుడు దాంట్లోనే కూర్చుని మగ్గిపోతూ ఉంటాం. దేవుడు ఇచ్చిన మార్గమును మనము కనుగొనలేక దాంట్లో నుండి కృంగి కృషించిపోతూ ఉంటాం. అయితే దేవుడు అంటున్నాడు, శోధన సమయంలో, కష్టాల సమయంలో, బాధల సమయంలో ఆయన పాదాల దగ్గరికి చేరి ప్రభువు దగ్గర ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ శోధన నుంచి, బాధల నుంచి విడిపిస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సముద్రంలో ప్రయాణం చేస్తున్నప్పుడు శిష్యులందరూ మునిగిపోతున్న ఓడలో ఉంటుండగా వాళ్ళు యేసు ప్రభువు దగ్గర ప్రార్థన చేసినప్పుడు ఆ యొక్క ఇబ్బంది నుంచి బయటపడినట్లు మనం చూస్తున్నాం. అంటే దేవుని దగ్గర మనము ప్రార్థన చేసుకుని ప్రభువా, ఈ శోధనని దాటడానికి జయము, ధైర్యము నాకు అనుగ్రహించు అని దేవుని దగ్గర ప్రార్థన చేయాలి. దేవుడు తప్పనిసరిగా నీ ప్రార్థన విని నీకు విజయాన్ని చేకూరుస్తాడు. కనుక ప్రార్థన చేసుకుందాం. అయ్యో, శోధనలు వచ్చినాయి, ఎలాగని వాటిలోనే నిలబడి మనము ఆగిపోకుండా శోధన దాటి మనం ముందుకు వెళ్ళే వ్యక్తులుగా ఉండాలని దేవుని దగ్గర అడుగుదాం. పరిశుద్ధుడానికి స్తోత్రాలు. నిజమే ప్రభువా, మేము సహింపగలిగిన దానికంటే ఎక్కువ శోధన మాకెవరు. నువ్వు శోధన జయించుటకు మార్గాన్ని కూడా మాకు ఇచ్చి ఉన్నావు. దాన్ని మేము
గుర్తించలేక ఆ శోధనలోని, ఆ సమస్యలోని, నేను ఆ ఇబ్బందుల్లోని కూరుకుపోయే ప్రభువా కృషించిపోతున్నాం. దయతో మమ్మల్ని క్షమించండి. శోధనని చేయించుటకు ధైర్యమును కూడా దయచేయండి. సమస్యలను ఎదిరించి ప్రభువా నిన్ను వెంబడించే భాగ్యమును కూడా నాకు, మాకు, ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి. ఇదిగో ప్రభువా, నీ బిడ్డలను ఆయన నువ్వు చేసినటువంటి మేలులను బట్టి నేను స్తుతించుకునే గొప్ప ధన్యత కూడా నీ బిడ్డలకు అనుగ్రహించి మహిమ పొందమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.